అందరికీ నమస్తే. ఈరోజు ఇక ఎట్టకేలకు కేసీఆర్ అయితే అసెంబ్లీకి వచ్చిండు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఇక కేసీఆర్ ఏం మాట్లాడుతాడు, కేసీఆర్ ఎడిపోతాడు, ఎవరిని కలుస్తాడు, ఇదే అంశాలు మొత్తం తెర మీదకి వచ్చినాయి. ఇవే అంశాలు చర్చకు వచ్చినాయి. ఇక నిన్న కేసీఆర్ వస్తాడు అసెంబ్లీకి అన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా వింగుతోన వాళ్ళ సోషల్ మీడియా పని వాళ్ళతో మొత్తం కలిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా ఒకటే చర్చకు తీసుకొస్తూ ఉన్నారు. అదేంటంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు కేసీఆర్, అసలు కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు అసెంబ్లీకి, కేసీఆర్ 10 ఏళ్ళు ఏం చేయలేదని చెప్పి రకరకాలుగా వాళ్ళ సోషల్ మీడియాతో కామెంట్ చేయించిండు. ఆ తర్వాత విషయం ఇక ప్రస్తుతం అయితే ఇక కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి నందినగర్లో తన ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అప్పటి వరకు ఇక మీడియా వాళ్ళు కేసీఆర్ చుట్టే ఉన్నారు. అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం కేసీఆర్ చుట్టే ఉన్నారు. అక్కడ ఉన్న మార్షల్స్ మొత్తం కేసీఆర్ చుట్టే ఉన్నారు. ఇక వాస్తవానికి కేసీఆర్ చుట్టూ కాకుండా అక్కడ ఉన్న మంత్రులు వాళ్ళందరూ ఉన్నారు, కానీ వాళ్ళని ఎవరు దేకలే. ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ప్రతి సభలో పోతే కూడా అదే మాట్లాడిండు కదా. ఏ సభకు పోయినా కూడా మొన్న కొడంగల్కి వచ్చినప్పుడు కూడా కేసీఆర్ వస్తలేడు, కేసీఆర్ సూచనలు చేస్తలేడు. కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన స్థానాన్ని ఆయన భర్తీ చేయలేకపోతున్నాడు. ఎందుకు ప్రభుత్వానికి సూచనలు ఇస్తలేడు, ఇవన్నీ క్వశ్చన్ చేసిండు. ఓకే, సూచనలు చేయాలి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన స్పందించాలి, ఇదంతా మంచిదే, అందరం స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ కేసీఆర్ వచ్చిపోయిన తర్వాత అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత అసహనం పెరిగిపోయింది? అసలు రేవంత్ రెడ్డి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడిండు, ఒక చీఫ్ మినిస్టర్గా వ్యవహరించిండు. అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు ఏంది అసలు అనేది ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. మీరు మాకు స్ట్రైచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రైచర్ ఉందని వెర్ర బిగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో విన్నారు కదా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు. ఆ భాష మనం చెప్పలేం. తెలంగాణ ప్రజలు కూడా సహించరు. రేవంత్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఆయన చాలా సందర్భాల్లో నువ్వు కూడా ఒప్పుకున్నావు ఆ విషయం, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన తెలంగాణకు 10 ఏళ్ళు ఎట్లాంటి సహాయం చేసిండు, 10 ఏళ్ళు ఎట్లాంటి సేవ చేసిండు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. సో దీన్ని ఎంతవరకు స్వాగతించాలి, ఏంది తెలంగాణ సమాజం ఎట్లా ఒప్పుకుంటుంది రేవంత్ రెడ్డిని? అసలు రేవంత్ రెడ్డి ఇంతకుముందు వరకు కూడా వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైలు, రేవంత్ రెడ్డి మొత్తం ఆయన బిహేవియర్, ఇవన్నీ ఏదో అంత పిల్ల నిబ్బలాగా చేస్తున్నాడు, అంత యూత్ పోరగాన్లాగా చేస్తున్నాడు, కాలేజ్ పోరగాన్లాగా చేస్తున్నాడు. ఈయన రేవంత్ రెడ్డి కాలేజ్ పోరగాడు అని చెప్పి కూడా చర్చలు వచ్చినాయి. అందరూ అట్లనే అనుకున్నారు. కానీ ఆయన ఆలోచన కూడా బుద్ధి కూడా చిన్నగా ఉందని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన మాటల్లోనే వెల్లడించిండు. సో రేవంత్ రెడ్డి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏమైనాయి అనేది ఆలోచన చేస్తలేడు. 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, నేను చెప్పిన 2500 ఏడున్నాయి, నేను ఇస్తానన్న తులం బంగారం ఏడుంది, ఇవన్నిటి మీద మాట్లాడతలేడు. ఈరోజు కేసీఆర్ వచ్చిపోయిన తర్వాత తీవ్రంగా అసహనానికి గురైపోయిన రేవంత్ రెడ్డి అసలు అసెంబ్లీ అయిపోయిన తర్వాత, ఆ సెషన్ అయిపోయిన తర్వాత, ఆ బడ్జెట్కి సంబంధించిన ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఒక మీటింగ్లో మాట్లాడిన విషయం ఇది. సో ఇంత చిల్లర విషయాలు, ఇంత చిల్లరగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, ఇంత చిల్లరగా వ్యవహారం చేస్తాడు అనేది ఎవరు ఊహించండ్రు కావచ్చు. సో కేటీఆర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. అది కూడా చెప్తా ఏమన్నాడు ఏంది రేవంత్ రెడ్డి అనేది, కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన ఏం చేసిరు అనేది. వాస్తవంగా చెప్పాలంటే చిన్నపిల్లలు కూడా మాట్లాడరు, ఇట్లా చిన్నపిల్లలు కూడా మాట్లాడరు. రేవంత్ రెడ్డి లాస్ట్కి ఎంత దిగజారిపోయిందంటే చిన్నపిల్లలు కూడా మాట్లాడరు. ఒక స్థాయిలో ఉండి, ఏ స్థాయిలో ఉన్నాడైనా సీఎం స్థాయిలో ఉండి రాక అవకాశం వచ్చింది, నాకు ఇది చివరి అవకాశం, మళ్ళీ ఎప్పుడు వస్తుందో, చరిత్రలో నిలిచిపోవాలి, మళ్ళీ ఇక భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందో రాదో, ఇవన్నీ చెప్పి నాకు అవకాశం ఇచ్చిర్రు, నా తోలు వలిసి మీకు చెప్పులు కుట్టిస్తా, ఇవన్నీ చెప్పి లాస్ట్కు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఒక స్టేజ్ పైన అంటే చివరిగా అందరం అక్కడనే పోవాల్సిందే. చివరిగా ఎవరు ఈయన పర్మనెంట్గా ఎవరికి పర్మనెంట్ ప్లేస్ కాదు ఇది. ఇంకెవరైనా రేవంత్ రెడ్డి అయినా పోవచ్చు, అందరూ ఆడికి పోయేటోళ్ళు అందరూ.
ఇంకా ఎవరైనా పర్మనెంట్గా ఉండేటోళ్ళు ఎవరు లేరు. సో ఇదే సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలంటే అదేంటంటే గతంలో తిరుపతి రెడ్డికి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేసిరు అని చెప్పి వార్తలు వచ్చినాయి. అది నిజమే, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేసిండు తిరుపతి రెడ్డికి, కొంత ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు అరే మా కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాగుండాలని చెప్పి అందరం అనుకున్నాం. సో ఆయన మీద కూడా అదే నీ ఫ్యామిలీ మెంబర్ పైన ఇదే రేవంత్ రెడ్డి చేసిన ఈ చిల్లర అంశాలు ఏదైతే ఈ ప్రస్తావించిందో స్ట్రెచర్ పై కోతాడు అది ఇవన్నీ చేసిరు కదా, మార్చురి కోతాడు అన్నట్టు వ్యాఖ్యలు చేసిండు కదా, అదే వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి తన సొంత ఫ్యామిలీ మెంబర్ పైన ఎవరిపైన చేస్తే ఊరుకుంటాడా? సో అసలు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ముఖ్యంగా సీఎం నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది? సీఎం నియోజకవర్గంలో ఇది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా, మొత్తం ఓపిక నశించిపోయి ఏం చేయాలని అర్థం కాక ఎక్కడొస్తే అధికారంలోకి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. ఒకసారి రేవంత్ రెడ్డి దీనిపైన సమాధానం చెప్పాలి. కొడంగల్ నియోజకవర్గంలో రైతులు బాధపడుతూ ఉన్నారు, బోర్లు ఎండిపోయి పంటలు ఎండిపోతూ ఉన్నాయి, బోర్లలో నీళ్లు మొత్తం ఇంకిపోయినాయి, అడుగంటిపోయినాయి నీళ్ళన్నీ, మా పంటలు వండే గతి లేదని చెప్పి రైతులు ఏడుచుకుంటా దాని ఇబ్బందులు పడుకుంటూ ఇట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ఎండిపోయిన పరిస్థితి. దీనిపైన మాట్లాడవా రేవంత్ రెడ్డి అని చెప్తే దీనిపైన మాట్లాడాడు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్తాడు? ప్రతిపక్ష నాయకులు ఇచ్చే సూచనలు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రులను చూసినాం, కానీ కనీసం ప్రతిపక్ష నాయకుడు ఇంకా కేసీఆర్ మాట్లాడలే. కేసీఆర్ నిజంగా వచ్చి మాట్లాడి లేకపోతే ఏదైనా అంశంపైన ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే తెలంగాణ ప్రజల దగ్గర నుంచి వచ్చే వ్యతిరేకతను రేవంత్ రెడ్డి తట్టుకోడు వాస్తవంగా చెప్పాలంటే. సో మొత్తం మీద అయితే పరిస్థితి ఘోరంగానే ఉంది. ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి. కేటీఆర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక సో గెట్ వెల్ సూన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఎవరైనా చేస్తారు, తెలంగాణ సమాజం కూడా ఒప్పుకోదు, తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి ఇంత ఓపికను కోల్పోయి సహనాన్ని కోల్పోయి అసహనాన్ని పెంచుకొని నీ పాలన మీద దృష్టి పెట్టువా రేవంత్ రెడ్డి అంటే ఇట్లాంటి చిల్లర అంశాలు మాట్లాడితే ఎవరిగానే సహించరు. భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారు. నువ్వు అంత స్ట్రేచర్ ఉంటే లేకపోతే నీ పార్టీ మీద నీ ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉంటే మొన్న ఎందుకు ఓడిపోయింది? 3 ఎమ్మెల్సీ ఎన్నికలు 3 దగ్గర జరిగితే 3 స్థానాలలో గుండు 0 వచ్చింది. నువ్వు ఏడ పాదం మోపినా ఆడ గుండు 0 వస్తుంది. అంటే ఈడ పార్టీ మీద వ్యతిరేకతను రేవంత్ రెడ్డి తీసుకురావాలనుకుంటున్నా. అసలు రేవంత్ రెడ్డి మనసులో ఏముంది? అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? నిజంగా రేవంత్ రెడ్డికి ఏమైనా మానసిక లోపం ఉందా ఏమన్నా అనేది మరి చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ.